కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. చివరి రోజులు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ దేవుని యందు శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి దృష్టి కలిగి ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. చివరి రోజుల్లో చాలా మంది మరి లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వయసుతో సంబంధం లేదు. నాకు తెలిసిన వాళ్ళు 10 మంది అయితే అందులో దాదాపు 50 నుండి 60 సంవత్సరాల మధ్యలో, 45 నుండి ఇంకా చెప్పుకోవాలంటే 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీ ఆయుష్ను గురించి దేవుడితో ప్రార్థన కలిగి ప్రతి ఒక్కరు ఉండాలి. మీ ఆయుష్ను గురించి, ఆరోగ్యం గురించి. ఏదో చిన్న బాధ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తున్నారు, మరలా తిరిగి రాకుండా వెళ్ళిపోతున్నారు. గ్యాస్ నొప్పి అనుకొని వెళ్తున్నారు, తీరాది గుండె జబ్బుతో వస్తున్నారు. కాబట్టి ఇటు విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే అన్నాడు, సంవత్సరాలు, దినాలు, మాసాలు అన్నీ నా చేతిలో, దేవుడి చేతిలో ఉన్నాయి. మీరు ఒక రోజు దాటి వెళ్ళాలంటే ఎవరిని అడగాలి? అడుగుతున్నారా? మరి అడిగారా? ఎంతమంది అడుగుతున్నారు? రోజు అడగండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అడగకుండా చక్కగా చేతులు ఎత్తారు. వెరీ గుడ్. రోజు అడగండి. మనం ఒక రోజు దాటి వెళ్ళాలంటే దేవుని అడగాల్సిందే. ఈ సంవత్సరం దాటి వెళ్ళాలంటే ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. అది దేవుని చిత్తం. ఇవ్వటం ఇవ్వకపోవటం, నువ్వు దేవుని పని చేస్తే ఖచ్చితంగా దేవుని ఆలోచన ఉంటుంది. సరే, ఇచ్చాడుగా, మనం ఇస్తున్న దానికి కొంచెం ప్రతిఫలం ఉంది. దేవుని పని చేస్తున్నారు కదా, ఇద్దామన్న ఆలోచన దేవునికి ఇష్టంగా ఉంటుంది. దేవునికి ఇష్టడుగా ఉంటుంది, మనుషులకు కాదు. మనుషులకు కాదు, దేవునికి ఇష్టడుగా ఉంటుంది. మనుషులకు ఇష్టం అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరంతా నాకు ఇష్టం కాబట్టి మీరు వచ్చి నన్ను ఏదైనా అడిగారు అనుకో, నేను సాధ్యమైనంత వరకు ఇస్తాను. ఎందుకు? మీరంటే నాకు ఇష్టం కాబట్టి. ఓకేనా? ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఇవ్వాలనే రూల్ ఉందా? లేదు. వేరే వాళ్ళు కూడా ఇస్తారా? ఎందుకంటే మీరు వాళ్ళకి నచ్చాలి, ఇష్టం ఉండాలి. ఎవరాలు? అయితే మన దేవుడికి దగ్గర ఉన్నప్పుడు అన్ని సమకూడి ఆయన జరిపిస్తాడు. నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇచ్చేవాళ్ళు నీకు ఇస్తారు. నేనంటే ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇష్టం ఉంది కాబట్టి ఇచ్చేస్తాను. నీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నా కాబట్టి ఇష్టం ఉంటుంది కాబట్టి నీకు ఇచ్చేస్తారు. అయితే దేవుని నమ్ముకున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే, అది ఇష్టంగా మారిపోతూ ఉంటుంది. దేవుని యొక్క గొప్ప క్రియలు అలా ఉంటాయి. అర్థమవుతుంది కదా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. పొద్దున వెల్లంకిలో ఒక సహోదరి చనిపోయింది. క్రీస్తు సంఘంలో బాప్తిసం తీసుకుంది, వెళ్ళింది. పొద్దున ఆవిడని చూసుకొని మళ్ళా మేము ఇటు వచ్చాము. కొంచెం లేట్ అయింది. మరలా ఇప్పుడు ముగించుకొని మరో కార్యక్రమం ఉంది. పర్లేదు. మరలా రామర్పాడులో మరొకరు చనిపోయారు. అలాగే ఇబ్రహీంపట్నంలో ఇంకో ప్రార్థన కూడిక. కాబట్టి ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ వారం అంతా మిస్ అయ్యారా? ప్రార్థనలో ఉన్నారా? వచ్చారు ప్రార్థనకి? జరిగినంత మటుకు వాక్యం కూడా ఒకటే చెప్తుంది. క్రీస్తు ప్రభు వారు శిష్యులతో ఒక మాట అన్నాడు. జాగ్రత్తగా వినండి ఈ మాట. క్రీస్తు ప్రభు వారు శిష్యులతో ఒక మాట అన్నారు. నేను తిరిగి వెళ్ళిపోయే సమయం వస్తుంది. క్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారి మీద రాళ్ళు వేశారు కదా, ఆయన శిష్యుల మీద రాళ్ళు వేశారు కదా. ఓకేనా? క్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మీరు నా నిమిత్తం పని చేస్తున్నారు కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ మీద రాళ్ళు వేస్తారు, మిమ్మల్ని చంపాలని చూస్తారు. కాబట్టి నేను వెళ్ళిపోయినప్పటి నుంచి మరింత జాగ్రత్తగా మీరు ఉండండి అని అన్నాడు. అంటే నేను ఉన్నా లేకపోయినా మీ విశ్వాసం మీరు కాపాడుకోవాలి, మీ క్రియలను మీరు జరిపించాలి, మీ పనిని మీరు నెరవేర్చాలి, సంఘంలో జరుగుతున్న వాటిని నడిపించాలి. ఇవి క్రీస్తు ప్రభువారు లేనప్పుడు శిష్యులకు ఏ రీతిగా ఉన్నారో ఇక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా, మన అయ్యగారు ఉన్నంతకాలం ఆయన జరిపించాడు. సరే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవుని దయ వల్ల మనం మరలా కూడుకొని మరలా జరిపించుకుంటున్నాం. కాబట్టి మన ఆసక్తి మనం కోల్పోకూడదు. మన జీవితం ఎప్పుడు దేవుని బట్టి ఉండాలి, కానీ ఏ మనిషిని బట్టి
ఉండకూడదు. ఇక్కడ ఎవరు నిలబడ్డారు? నేను లేననుకోండి, నేను లేను, ఆయన నా బట్టిని కాదు కదా. మీరు అందరు దేనికోసం వస్తున్నారు? దేవుని కోసం. మీరు దేవుని కోసం మీ జాగ్రత్త, మీ విశ్వాసము, మీ నమ్మకం ప్రతిదీ మీరు దేవుని పరంగానే ఆలోచన చేయాలి. ఓకే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఈ పదం జాగ్రత్తగా గమనించాలి. మనందరం క్రీస్తు ప్రభువారిని నమ్ముకొని స్వతంత్రులు అయ్యామంట. క్రీస్తు ప్రభువారిని నమ్ముకొని చెప్పండి, స్వతంత్రులయ్యాం. స్వతంత్రం అంటే ఇప్పుడు లోకానుసారంగా భారతదేశానికి అలా కాదు. స్వతంత్రం క్రీస్తులో మనం స్వతంత్రం సంపాదించుకున్నాం. బాప్తిసం తీసుకొని స్వతంత్రం సంపాదించుకున్నాం. కాబట్టి మీరు స్థిరముగా నిలబండి అంటున్నాడు. స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా అంటే ఇక్కడ ఏంటంటే మీకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మీరు మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దాస్యమునకు వెళ్ళిపోతున్నారు. దాస్యం అంటే అర్థం తెలుసుగా మీకు? ఒక దాస్యానికి వెళ్ళిపోతున్నారు, బానిసలుగా వెళ్ళిపోతున్నారు, అంటే బలహీనలు అయిపోతున్నారు. మరలా మీరు స్వతంత్రంగా ఉండరు. అర్థమైంది కదా? మరలా మీరు స్వతంత్రంగా ఉండరు. ఇక్కడ ఏమంటున్నాడు? మీకు స్వతంత్రాన్ని ఇచ్చాను, అయినప్పటికీ మీరు మరలా దాస్యమను కాడి క్రిందకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎవరి దాస్యానికి మీరు వెళ్ళిపోతున్నారు చెప్పండి? అపవాది, లోకానుసారమైనటువంటి అపవాది దాస్యానికి మీరు వెళ్ళిపోతున్నారు. దాని గురించి మరలా చెప్తాను. ఈ అపవాది దాస్యానికి ఎలా వెళ్ళిపోతున్నాం, వాటికి దాసులు వెలవైపోతున్నాం మరలా చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి యజమానుడికి మంచి దాసుడిగా, మంచి పనివాడిగా మనం ఉంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ లోకానుసారమైన ఉద్యోగంలో మనం మానేసి వేరే ఉద్యోగం కూడా జాయిన్ అవ్వచ్చు. వేరే చోట కూడా వేరే యజమాని కూడా సంపాదించుకోవచ్చు. ఒక బ్యాంకులో జాయిన్ అయ్యాము, ఒక 3 సంవత్సరాలు చేసాము, 3 సంవత్సరాలు దాటి మరొక బ్యాంక్కి వెళ్ళిపోయాము. అంటే లోకంలో ఇక్కడ పని చేసేటప్పుడు ఆ యజమానుడి కింద పనివాడిగా చేస్తున్నాం, అది శరీరంగా. అయితే ఆత్మకు అనేది బానిసలుగా మనం ఉండట్లా. మన ఆత్మకు యజమానుడు ఎవరు? దేవుడు. మన ఆత్మకు యజమానుడు దేవుడు. ఇప్పుడు ఈ ఆత్మకు ఒకటే యజమానుడు, ఎవరు? యెహోవా దేవుడు. కాబట్టి మనం యజమానుడైనటువంటి దేవునికి దాసులుగా ఉంటున్నాం. ఇంకా చెప్పాలంటే ఆయన క్రీస్తు ప్రభువారి శిలువ మరణం తర్వాత ఆయన మనల్ని దాస్యంగా కాకుండా ఏం చేసుకుంటున్నాడు? ఇంకో పదం, అసలు ఏం చేస్తున్నాడు? కుమారులుగా స్వీకరించుకుంటున్నాడు. దాసులుగా కాదు, కుమారులుగా దేవుడు మనల్ని స్వీకరిస్తున్నాడు. అయితే క్రీస్తు ప్రభువారిలో ఉన్నప్పుడు మన కుమారులు అనబడతాం. చాలా జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో మనము దాసులుగా, ఒకరి యజమానుడికి దాసులుగా జీవిస్తున్నాం. ఓకేనా? యజమానుడు ఎవరు? అపవాదికి దాసులుగా, పాపం చేసి దాసులుగా జీవిస్తున్నాం. అయితే మనం క్రీస్తు సంబంధికులం కాబట్టి దేవుని కుమారులుగా మనం పిలువబడతాం. దేవుని సంఘంలో ఆత్మ పట్ల నిలకడ కలిగి ఉన్నప్పుడు ఎవరి కుమారులు? దేవుని కుమారులు. మనం అందరం ఆత్మ పట్ల దేవునికి కుమారులుగా పిలువబడుతున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ దాస్యం అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 22వ వచనము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మాట చాలా చాలా అవసరం, జాగ్రత్తగా వినండి. దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడును, 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. మళ్ళీ చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. దాసి వలన ఒకడు పుట్టారంట, అలాగే స్వతంత్రురాలి వలన ఒకడు పుట్టారు. 2 కుమారులు అబ్రహామునకు కలిగిరి. ఓకేనా? అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ గొప్ప మాటలు చాలా జాగ్రత్తగా నన్ను చూడండి. అబ్రహాం తెలుసుగా మీ అందరికీ? అబ్రహాం తెలుసు కదా, ఇలా చెప్పేసింది అవసరం. అబ్రహాం తెలుసుగా మీ అందరికీ? అబ్రహాంకి మొదట భార్య ఎవరు? ఓకేనా? ఈవిడికి పిల్లలు పుట్టారా త్వరగా? లేదు. పిల్లలు పుట్టలేదని ఆవిడ ఏం చేసింది? దాసి అయినటువంటి ఎవరు? షారా గారి దాసి అయినటువంటి హాగర్ను అబ్రహాంకి ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు.
అది దేవుడి నిర్ణయమా? హాగరు హాగరు అబ్రహాముకి ఇవ్వటం అనేది దేవుని నిర్ణయమా? కాదు. అప్పుడు ఇస్మాయేలు శరీర రీతిగా పుట్టినవాడు. అర్థమవుతుంది కదా? శరీర రీతిగా పుట్టినవాడు. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన చాలా గొప్ప చూడండి. ఇప్పుడు సారాకి పిల్లలు కలిగారా? లేరు. సారాకి పిల్లలు కలగల. కానీ వాళ్ళు పిల్లలను పొందారు. ఏ రీతిగా పిల్లలను పొందారంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి వాళ్ళు పిల్లలను గర్భఫలాన్ని పొందారు. అంటే ఇస్సాకు పుట్టాడు వాళ్ళకి. ఎవరికి? శారాకి, అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు ఈ ఇస్సాకు ఏమవుతున్నాడంటే వాగ్దానపు కుమారుడు అవుతున్నాడు. వాగ్దాన ప్రకారం పుట్టినటువంటి బిడ్డ అవుతున్నాడు. అంటే దేవుని మాట వలన, దేవుడిచ్చిన వాగ్దానం వలన ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు హాగర్ని కూడా ఆయన పెళ్లి చేసుకున్నాడు అబ్రహాం గారు. ఇప్పుడు వీరికి ఎలా పుట్టాడంటే శరీరానుసారంగానే కలిగింది. శరీరానుసారంగానే కలిగింది. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ వీరు శరీరానుసారంగా వీళ్ళు కన్నాడు కాబట్టి వీరు శరీరానికి దాసులుగా ఉన్నారు. ఓకేనా? ఇక్కడ సారాకి దేవుడి వాగ్దానం పట్ల ఇస్సాకు పుట్టాడు కాబట్టి వీళ్ళు వాగ్దాన పుత్రులుగా దేవుడు వారిని, యజమానుని స్వతంత్రాలి బిడ్డలుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. మీ ఆలోచన అయిందా? ఇప్పుడు శరీరానుసారంగా హాగరు తన కుమారుల్ని కంద కాబట్టి వారంతా శరీరానికి దాసులుగా ఉన్నారు. వారు శరీరానికి దాసులుగా ఉన్నారు. ఈ శారాకి పుట్టిన జనాంగం ఏమవుతుంది? వాగ్దాన బిడ్డలుగా వారు ఎదుగుతున్నారు. వారు పుట్టి ఉన్నారు. ఇక్కడ అదే మళ్ళీ చదువుతాం. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టిన, స్వతంత్రురాలి పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. కూర్చోండి. మరలా చెప్తున్నాను. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను. మీకు అర్థమవుతుందా? హాగర్ అనేది దేవుని నిర్ణయం కాదు కదా. హాగర్ అనేది దేవుని నిర్ణయం కాదు. వారు పిల్లలు కావాలనుకున్నారు. శరీర ప్రకారము వారు హాగరు బిడ్డను కంది. అయితే సారాకి బిడ్డలు లేరు. ఇంకా వారు గొడ్రాలుగానే ఉంది. బిడ్డలు లేరు అని బాధపడుతూనే ఉంది. దేవుడు మాట చొప్పున వారు బిడ్డలను కన్నారు. దేవుని వాక్యం చొప్పున, దేవుని మాట చొప్పున వారు బిడ్డలు కన్నారు. స్వతంత్రాలు పుట్టిన వాడు వాగ్దానమును బట్టి పుట్టిన. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఆ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది, దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగరు. ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుత మందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి ధీటి అయి ఉన్నది. క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఈ హాగరు సంబంధం అంతా ఈ అరేబియా దేశం అంతటా, యెరూషలేము దేశం అంతటా ఇప్పుడు కూడా వారు దాస్యంగా, శరీరాన్ని దాస్యంగా ఇంకను వారిని ఉంచుతున్నాడు. ఉన్నారు కూడా. అయితే మనము అన్యజనులు అయినప్పటికీ వాగ్దానమును బట్టి అబ్రహాము సంతానముగా ఎంచబడుతున్నాం. ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మరలా నేను క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా. అబ్రహామును బట్టి మనము కూడా ఈ వాగ్దాన బిడ్డలుగా వెళ్తున్నాం. ఎప్పుడు వెళ్ళాము? క్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత, క్రీస్తు ప్రభు వారు అందరినీ ఏకం చేసిన తర్వాత మనము ఆ వాగ్దానంలోనికి వెళ్ళాము. ఈ వాగ్దానము క్రీస్తు ప్రభు వారు మనకు మాత్రమే కాదు, ఈ హాగరు బిడ్డలు కూడా దేవుడిస్తున్నాడు. హాగరు బిడ్డలు కూడా దేవుడిస్తున్నాడు. అందుకే గ్రీస్ దేశుడని, యూదుడని, సున్నతి పొందినవాడని ఎవరని ఏమీ లేదు. క్రీస్తు ప్రభు వారు అందరి కొరకు, అందరి పాపముల నిమిత్తం. పాపం అనేది అన్యులకే ఉంటుందా? ఇజ్రాయేలు మట్టి మాత్రమే ఉంటుందా? మరి హాగరు సంతానము మరి దేవుని బిడ్డలు కారా? వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. వాళ్ళందరి నిమిత్తం, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి నిమిత్తం, హాగరు సంతానమైన, శారా సంతానమైన ఈ సంతానం దేవుని బిడ్డలందరినీ ఏకం చేయడానికి క్రీస్తు ప్రభు వారు వచ్చారు. వీళ్ళు శారా సంతానము వాగ్దానం పట్ల పుట్టిన వారైనప్పటికీ దేవుడి ఆలోచన, దేవుని ఆజ్ఞ వాళ్ళని విడిచిపెట్టేశారు. వాళ్ళు విడిచిపెట్టి దేవునికి కోపంగా బ్రతుకుతున్నటువంటి వారు. ఇక హాగరు అనేది అసలు దేవుని ఆలోచనే లేకుండా శరీర ప్రకారం, శరీర ఆలోచనలో పుట్టినటువంటి సంతానం. వీరు కూడా దేవునికి విరుద్ధంగా
జీవించినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఈ శారా సంతానమైన ఈ హాగరు సంతానమైనప్పటికీ ఈ వీరిద్దరి సంతానము దేవుని బిడ్డలే కాబట్టి వీటన్నిటిని కూడా దేవుడు క్రీస్తు ప్రభువారి నామములో ఏకము చేసి ఆయన బిడ్డలుగా దాస్యం నుండి విడిపించి స్వతంత్రులముగా దేవుడు నిర్ణయించి క్రీస్తు ప్రభువారు నిర్ణయించి దేవుడి సన్నిధిలో దేవుడి ఎదుట మనల్ని నిలబెడుతున్నాడు. కాబట్టి ఆలోచన చేయండి. ఇప్పుడు మనము దాసులమై ఉన్నాము. దేని బట్టి దాసులమై ఉన్నామో మళ్ళా ఒకసారి వివరిస్తున్నా. అపోస్తుడైన పౌలు గారు నేను చెప్తున్నానండి, పుస్తకం చూసేస్తున్నాను. అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘానికి పత్రిక రాశాడు. ఈ గలతీ సంఘానికి ఎందుకు పత్రిక రాశాడంటే ఈ గలతీ సంఘస్థులు ఏం చేస్తున్నారు? చక్కగా క్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటూనే ఇంకనూ ధర్మశాస్త్రపు ఆచారాలు ఆచరిస్తున్నారు. ఓకేనా? అంటే బలి ఇవ్వటం కూడా ఆచరిస్తున్నారు, ఇంకా దినాలు ఆచరిస్తున్నారు, సంవత్సరాలు ఆచరిస్తున్నారు, వీటన్నిటిని ఇంకనూ ఆచరిస్తున్నారు. వీటిని ఆచరిస్తూనే మేము క్రీస్తు ప్రభువు బిడ్డలం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అపోస్తులైన పౌలు గారు ఈ విషయాలను గుర్తించి వారికి లేఖ రాశాడు. గలతీ సంఘంలో ఉన్న వారికి లేఖ రాస్తారు. మీరు క్రీస్తు ప్రభువారిని నమ్ముకోవటం నాకు చాలా సంతోషం అంటున్నాడు ఆయన. మీరందరూ క్రీస్తు ప్రభువారిని నమ్ముకోవటం, ఆయన శిలువ మరణంపై చిందించిన రక్తమును గూర్చి, శరీరమును గూర్చి మీకు శ్రద్ధ కలిగిన విషయాన్ని బట్టి నాకు సంతోషం. అయితే క్రీస్తు ప్రభువారు ఒక చాలా మర్మం కలిగినటువంటి విషయాలు ఈరోజు మనలా బోధిస్తున్నాడు అని చెప్తూనే ఏంటి, మీరు ఇంకనూ దినాలు ఆచరిస్తున్నారు, సంవత్సరాలు ఆచరిస్తున్నారు, ఆ రోజు గొప్పది ఈ రోజు గొప్పదని మాట్లాడుతున్నారు, అమావాస్యల గురించి మాట్లాడుతున్నారు, కాబట్టి ఉత్సవ కాలముల గురించి మాట్లాడుతున్నారు. ఇటు విషయాల గురించి ఇంకనూ ఆ గలతీ సంఘం ఆచరిస్తుంది కనుకే అపోస్తుడైన పౌలు గారు వాళ్ళకు పత్రిక రాశాడు. వీటన్నిటిని మీరు విడిచిపెట్టాలి అంటున్నాడు. గలతీ సంఘానికి చెప్తూనే మనకు కూడా చెప్తున్నాడు, మీరు క్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడం పట్ల నాకు సంతోషంగా ఉంది. అయితే మీరు ఇంకనూ దినాలు, సంవత్సరాలు, మాసములు, ఉత్సవాలు అని మీరు ఆచరిస్తున్నారు. మీ పట్ల మేము పడ్డ శ్రమ ఏమవుతుంది? వ్యర్థమవుతుంది అంటున్నాడు. నిజానికి ఒక రోజు మంచిదని ఎలా చెప్తాం చెప్పండి? ఒక రోజు మంచిదని ఎలా చెప్తాము? మీ దగ్గర సమాధానం ఉంది అమ్మా. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. వెళ్ళేటప్పుడు కనబడుతుంది అమ్మా. అన్ని రోజులు కాదు, ఈ రోజు మంచిదని ఎలా చెప్తాం? ఈరోజు మంచిదని ఎలా చెప్తాం? వెరీ గుడ్. ఇంకా సరే వినండి. నిజానికి ఈరోజు బతుకుండటమే మంచి రోజు మనకి, అంతేనా? ఇంకా నీకు మంచి ఏం జరగాలి? ఈరోజు మంచిగా లేచావంటేనే నీకు మంచి రోజు. ప్రతిరోజు మంచిదే, పలానా రోజు మంచిదని లేదు. నువ్వు ఈరోజు నేను నిద్రలో లేచి నించొని చక్కగా నీ భార్యని కళ్ళతో చూసుకొని, నీ బిడ్డలను కళ్ళతో చూసుకొని దేవుని సన్నిధికి వచ్చావంటే, నీ బీరువాలో బంగారం ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని చూసుకున్నావంటే మంచి రోజే. ఈరోజు నువ్వు లేచి నిలబడ్డావంటే మంచి రోజు. చచ్చిపోయావు అనుకో, అది ఆటోమేటిక్ చెడ్డ రోజు అయిపోద్ది నీకు. అది చెడ్డ రోజు అని ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు చనిపోయాను నాకు, ఈరోజు చెడ్డ రోజు, నేను చచ్చిపోయాను. దేవునిలో మంచి రోజు. ఓకే, అయితే మంచి రోజు నిజంగా మనం దేవుడు మరొక రోజు ఇచ్చాడంటేనే అది మంచి రోజు. రేపు అమావాస్య అని లేకుండా ఉంటావు నువ్వు? రేపు అసలు ఈ మంచి రోజు కాదని లేకుండా ఉంటావా? ఎందుకు? ప్రతిరోజు మంచి రోజే. అయితే మన భారతదేశం ఏంటంటే రోజులు, దినాలు, ఉత్సవాలు, సంవత్సరాలను లెక్క పెడుతుంది ఎక్కువ. ఈ రోజు పలానా రోజు మంచిది, మంగళవారం మంచిది అంటాడు, ఒకళ్ళు శుక్రవారం మంచిది అంటారు. రాజలక్ష్మి గారు చెప్పండి, అట్లాగే అంటారా? అట్లాగా నాకైతే తెలియదు, కానీ మీకు ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే మీరందరూ ఆచరించి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు క్రైస్తవ్యంలో ఉండి కూడా పలానా రోజు మంచిది అంటారు ఒకళ్ళు, అంతేనా? ఇప్పుడు నేను ఒకరు అమావాస్య రోజు పెళ్లి పెడతానంటే ఒక పెద్ద ఆవిడ వచ్చింది, అమావాస్య రోజు పెళ్లి ఎవడు పెడతారు గారు అంటది.
పెద్దోళ్ళే మరి, కుర్రోళ్ళకి ఈ రోజు ఏం తెలియదు, ఏం పట్టించుకోరు కదా. ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు అని వాళ్ళకేం తెలుసు, తెలీదు. పెద్దోళ్ళే బాగా అందులో కూరుకుపోయి ఉండడం వల్లే వాళ్ళు వచ్చి చెప్తా ఉంటారు ఈరోజు మంచి రోజు కాదు కాబట్టి ఈరోజు పెట్టబాకండి, ఈరోజు ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాలంటారు. ఇప్పుడు అనేక మంది ఈ ఒక పంట వేయాలన్నా, ఏదైనా కారు కొనాలన్నా, ఏదైనా పూజ చేయాలన్నా ఏం చేస్తారు, రోజులే చూస్తారు కదా, రోజులు చూసే చేస్తారు. అయితే క్రైస్తవులమైనటువంటి మనకు దేవుడు ఒకరోజు ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే, ఆయుష్ని ఇచ్చాడంటే అదే మనకి ధన్యత, అదే మనకి మంచి రోజు. కాబట్టి దినాలు, సంవత్సరాలు, మాసాలు లెక్క పెట్టుకోకూడదు. దీని గురించి వస్తున్నాం. మనం ప్రతిరోజు దేవుని సంతోషించాలి, ప్రతిరోజు దేవుని పట్ల ఆనందంగా ఉండాలి, ప్రతిరోజు దేవుని నామమును గణపరుస్తూ ఉండాలి. ఆయన పుట్టుకను ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి, ఆయన మరణమును ప్రతిరోజు ప్రతిక్షణం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాంబాబు గారు పుట్టినరోజు అనుకోండి, పలానా రోజు ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తాం, ఇంకొకరు పుట్టినరోజు హ్యాపీ బర్త్డే చెప్తాం. సరే ఇంకా ముందుకు వెళ్తే కృష్ణుడికి హ్యాపీ బర్త్డే చెప్తాం, ఇంకా ముందుకు వెళ్తే శ్రీరాముడికి హ్యాపీ బర్త్డే చెప్తాం. అలాగే క్రీస్తు ప్రభు వారు కూడా హ్యాపీ బర్త్డే చెప్తారా? మనందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఉంది, వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఉంది. ఇప్పుడు మనందరితో ఆయన కూడా సమానమేనా? కాదు. మరి ఎందుకు సమానం చేస్తున్నారు మీరు? ఎందుకు మీకులాగే మనలాగే క్రీస్తు ప్రభు వారికి కూడా ఒక రోజు కేటాయించి ఎందుకు ఆయన మనతో సమానం చేస్తున్నారు? ఆయన గొప్ప దేవుడు. నీకులాగా నాకులాగా ఆయన పాపం చేశాడా? మరి ఎందుకు ఆయనకి తేదీలు అంటగడుతున్నారు, దినాలు ఎందుకు అంటగడుతున్నారు? అదేదో గొప్ప ఉత్సవంలాగా ఎందుకు అంటగడుతున్నారు? లేదు, దేవునితో లేనిది చేయొద్దు. ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే మామూలుగా ఎక్కువ మంది మన క్రైస్తవులు ఇట్లాంటివి ఉత్సవాల్లాగా, దినాల్లాగా, రోజుల్లాగా పెట్టుకొని దేవుని కనపరుచుకుంటున్నారు, దేవుని నామం కనపరుచుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు గొప్ప విషయం అని మంచిదే, ఆయన చనిపోయిన రోజు గొప్ప విషయం మంచిదే. అయితే దేవుడు అది పలానా రోజు అని మనకు చెప్పరా, పలానా రోజు అని చెప్పరా. ప్రతిరోజు దేవుని నామం కనపరుచుకోవాలి. ఇది దేవుని బిడ్డలకు మనం చేయవలసినటువంటి అలవాటు. ఇది దేవుని బిడ్డలకు, దేవుని సంబంధికులకు, ఆత్మ విశ్వాసులకు, పరిశుద్ధులకు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే నిరంతరం నువ్వు దేవుని గుర్తుపెట్టుకో, ప్రతి విషయమునందు నువ్వు దేవుని గుర్తుపెట్టుకో. ఆయన మరణమును, ఆయన త్యాగమును, ఆయన పుట్టుకను నువ్వు ప్రతిరోజు గుర్తుపెట్టుకో. ఈ మాట ఎక్కడ రాయబడిందంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్న జాగ్రత్తగా. ఇప్పుడు మనము దాసీలమై ఉన్నాము. దేనికి దాసీలమై ఉన్నామో చెప్తున్నా. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉండిరి. వాక్యం చూడండి ఒకసారి, వాక్యం చూడండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉండిరి. ఆ కాలమంది ఏంటి, ఈ కాలమంది కూడా దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, దేవుళ్ళు కాని వారు ఎవరు? విగ్రహాలు. వీళ్ళు దేవుని కాని వారికి ఏమై ఉన్నారు? దాసులై ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మీ పక్కింట్లో, మీ చుట్టుపక్కల ఉన్నారా లేరా? అట్లాగా దాసులై ఉన్నారా లేరా? దేవుళ్ళు కాని వారికి దేవుళ్ళు. అందుకే ఆయన ఒక్కడు దేవుడు అని అనలా, ఎందుకంటే ఆ ఒక్కడు లేడు. ఆయన ఎంతమంది ఉన్నారు? చాలా వందల మంది, కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు అందుకే అన్నాడు, దేవుళ్ళకు మీరు దాసులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ మాట 9వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును. ఇప్పుడు అంతా దేవుని ఎరిగిన వారమై ఉన్నాము, ఓకేనా? ఇప్పుడు ఇంకా గొప్ప విషయం చదువుతున్న, జాగ్రత్తగా వినండి. మరి విశేషముగా, పౌలు గారు కూడా అదే చెప్తున్నారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. దేవుడు నాకు తెలుసు, అన్యుడు కూడా తెలుసు, క్రైస్తవుడు ఎవరని అన్యుడు కూడా తెలుసు, క్రీస్తు ఎవరని అన్యుడు కూడా తెలుసు, యెహోవా దేవుడు ఎవరని అన్యుడు కూడా తెలుసు. కానీ ఆ అన్యుడు దేవునికి తెలీదు, ఆ అన్యుడు ఎవరో దేవునికి తెలీదు, వాడి గురించి పట్టించుకోడు.
ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనమైతే మనకి దేవుడు తెలుసు కదా, దేవుడు తెలుసు కదా. ఇది గొప్ప విషయం కాదు, ఇది గొప్ప విషయం కాదు. నాకు దేవుడు తెలియబడటం చేత నీకు గొప్ప విషయం లేదు. ఎప్పుడు గొప్ప విషయం అవుతుందంటే నేను ఎవరో దేవుడికి తెలుస్తుంది కదా, అది గొప్ప విషయం అంటున్నాడు దేవుడు. నీకు తెలియటం గొప్ప విషయం కాదు, నీవు దేవునికి తెలియటం గొప్ప విశేషం, గొప్ప విషయం. ఆయనకు తెలియాలంటే నీ ప్రవర్తన ఉండాలి, నీ ప్రవర్తన ఉండాలి, నీ ఆలోచన, నీ తలంపు, నీ దేవుని ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించినప్పుడు దేవుడి దృష్టి ఖచ్చితంగా నీ మీద ఉంటుంది, దేవుడి దృష్టి ఖచ్చితంగా నీ మీద ఉంటుంది. అందుకే అంటున్నాడు, యోబు గురించి తెలుసా అని చెప్పేసి అడుగుతున్నాడు దేవుడు. యోబుని ప్రత్యేకంగా చూశాడు దేవుడు, యోబుని ప్రత్యేకంగా చూశాడు, అబ్రహామును ప్రత్యేకంగా చూశాడు, శిష్యులను ప్రత్యేకంగా చూశాడు. అట్లాగే క్రీస్తు సంఘంలో ఉన్న మనందరం కూడా దేవుడు ప్రత్యేకంగా చూస్తున్నాడు. మనకు దేవుని తెలియడం గొప్ప విషయం కాదు, దేవుని చేత ఎరుగబడటం అనేది గొప్ప విషయం. ఒకవేళ దేవుని చేత ఎరుగుబడిన వారమైతే మనం దాసులం కాదు, స్వతంత్రులం. చూడండి, గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయిన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా, మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా. ఈ మూల పాఠములు అంటే ఇక్కడ కింద అంటలేనంట చూడరా, మూల పాఠముల తట్టు భూతములు, మూల పాఠముల తట్టు భూతములు. మీకు ఇంకా కావాలంటే అదే 4వ అధ్యాయము, అదే 4వ అధ్యాయం 3వ వచనం మూలపాఠం ఉంది చూసారా, 3వ వచనంలో మూలపాఠం ఉంది చూసారా. అక్కడ కింద దానికి రిఫరెన్స్ ఇచ్చాడు చూడండి, ఏమనుంది? భూతములు. మూల పాఠములు అంటే భూతములు, భూతములకి మనం పనిచేశారంట. అర్థమవుతుందా? నన్ను చూడండి, ఇంకా భూతములకి పనిచేశారు. ఇప్పుడు భూతాలు ఏం చేస్తాయి? దేవుని కనపరుస్తాయా? చేయవు. దేవుని కనపరుస్తాయా? చేయవు. మంత్రతంత్రాలు, శుద్ర పూజలు, అఘోర పూజలు, శుద్ర పూజలు, భయంకరమైనటువంటి పూజలు చేస్తారు. వాడు చేసే పూజ నువ్వు చూస్తే భయపడతావు. గట్టిగా అరుస్తూ ఉంటాడు, గట్టిగా పిలుస్తూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడో బ్రతుకుతూ ఉంటారు. రీసెంట్గా నేను టీవీలో ఒక వ్యక్తి సాక్ష్యం చూశాను. అతను అఘోరాగా మారదాం అనుకున్నాడంట. అఘోరాగా మారదాం అనుకొని ఈ కాశీ అట్లా ఉంటాయి కదా, ఆ ప్రదేశాలకు వెళ్ళిపోయాడంట. ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్ళిపోయి ఆ అఘోరాలు ఒక చోట ఉంటే వెళ్ళి వాళ్ళని కలిశాడంట. వాళ్ళు ఏమన్నారు? నువ్వు అన్నిటిని వదిలేసుకోవాలి అన్నారు. అన్నిటిని వదిలేసుకొని నీ దేహాన్ని కూడా నువ్వు శుభ్రం చేసుకొని మేము చెప్పింది చేయాలన్నారు. వారు ఆహారం తినరంట, పండ్లు తినరు, ఏం తినరు. వాళ్ళు ఏం తింటున్నారంటే, ఓరే నాకంటే బాగా తెలుసు ఏం తింటారు, చనిపోయిన శవాన్ని ఆ గంగలో వదిలేసినప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి అది తెచ్చుకొని తినేస్తారంట. వీడు భయపడిపోయాడు. వెళ్ళిన ఆయన మారిపోదామని వెళ్ళాడు కదా, ఆయన ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినాడు. ఏ ఊరు కూడా నాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచే వెళ్ళాడు. ఇక్కడ నుంచి విశాఖపట్నం ఆ ఏరియా అనుకుంటా ఆయనది. ఇక్కడ నుంచే వెళ్ళాడు. తినమనేసరికి వెంటనే వాంతి వచ్చిందంట ఆయనకి. నేను లగేజ్ రైల్వే స్టేషన్లో మర్చిపోయాను, అవి తీసుకుని వస్తానని చెప్పి వచ్చిందంట ఆయన. మళ్ళీ వాళ్ళు వెళ్ళనీయట్లేదంట, వెళ్ళడానికి లేదు, నువ్వు వచ్చేవలసిన. అప్పటికి కొంచెం అన్నీ చేయించారు, స్నానం, శుభ్రం, బూడిద మొత్తం రాశారు ఆయనకి, తల నుండి కింద వరకు మొత్తం రాసి కూర్చోబెట్టి 5 దినాలు ఈ దినాలు అని చెప్పడంలోనే ఈయనకి భయం వేసిందంట. ఇదంతా ఎందుకులే, ఇంట్లోనే పోయి ఏదో కష్టమో నష్టమో ఏదో పడదామని చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన సాక్ష్యం ఇంకా గొప్పదే. అయితే దీని గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈ స్థాయిలో వాళ్ళు ఉంటున్నారు. ఇవన్నీ ఏంటి అంటే భూతములు. ఈ మూల పాఠముల కింద ఏం రాయబడి ఉంది? భూతములు. అంటే మేము పూజలకే వెళ్తున్నాం అని కాదు. ఇప్పుడు చాలామంది మీ కాళ్ళకి నల్లటి తాయితులు ఉంటాయి, మొన్న కింద నడుముకు కూడా కట్టారు. నడుము అంటున్నాం, ఎంత చిన్న చిన్న తాయితులు కట్టుకొని, బిల్లలు కట్టుకొని, అదేమైనా కాపాడుతుందా? నిజంగా కాపాడితే చెప్పండి, నేను మా బావోళ్ళు మేము కూడా కట్టుకొని తిరుగుతూ ఉంటాం. అంత గొప్పదైతే మాకు కావాలి, ఆ గొప్ప శక్తి కావాలి. మేము బలహీనపడుతున్నాం. ఆ శక్తి లేక మేము ఎంతకాలం తిరుగుతున్నాం. మీరు కనుక ఆ గొప్ప శక్తి ఏంటో ఎవరెత్తున్నారో చెప్తే మేము కట్టేసుకుంటాం, 1కి 4 కట్టుకుంటాం. చూడండి, క్రైస్తవులైనటువంటి మీరు అవి కట్టుకుంటే
మీరు దేవుణ్ణి అవమానించిన వారు అవుతారు. దేవుని నిందించిన వారు అవుతారు. ఆయన శక్తిని అవమానించిన వారు అవుతారు. ఆయన శక్తిని అవమానించిన వారు అవుతారు. అందుకే అంటున్నారు, మీరు 2 పడవల మీద కాళ్ళేస్తున్నారు. 2 పడవల మీద కాళ్ళేస్తున్నారు. ఎందుకు అటు ఉంటున్నారు, ఇటు ఉంటున్నారు? అటు ఇటు ఎందుకు ఉంటున్నాడు? పొద్దున ఇంకో ఉదాహరణ మా అమ్మగారు చెప్పారు. ఒక ఆయన, మేము వెల్లంకి నుంచి వస్తా ఉంటుంటే ఒక ఆయన, ఉపలమ్మ ఏదో తల్లి ఉంది, గుడి ఉంది ఆవిడికి, అక్కడ ఊడుస్తున్నాడు ఆయన. ఆ ఊడుస్తున్నాడు. ఆ ఊడ్చే వ్యక్తిని చూపించి ఆదివారం గుడికి వస్తాడని చెప్పి మా అమ్మగారు అన్నారు. ఆదివారం అయితే గుడికి వస్తాడు, ఇక్కడ ఏమో మిగతా వారాలేమో ఇక్కడ తిరుగుతున్నాడు అంటారు. అంటే చూడండి అతను ఏ స్థితి. ఎవరో ఒకరు కాపాడేస్తారు అనుకుంటున్నాడో, లేక ఎవరైనా దేవుళ్ళు అనుకుంటున్నాడో మనకు తెలియదు. అంటే ఇది పూర్తిగా అజ్ఞానం. అజ్ఞానం అజ్ఞానంతో నిండి ఉన్నాడు. కాబట్టి మీకైతే జ్ఞానం లభిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. 2 పడవల మీద కాలు వేయొద్దు. 2 తలంపులతో, 2 ఆలోచనలతో ఉండొద్దు. ప్రాముఖ్యంగా నీ ఆత్మను పట్ల జాగ్రత్తగా ఉండు. నీ ఆత్మ విషయమై జాగ్రత్తగా ఉండు. 2 వైపుల నువ్వు నిలబడ్డావా, అది నీకు భయంకరమైనటువంటి విషయం. అది భయంకరమైనటువంటి ఆలోచన చేస్తున్నావు. నేను పూజలు చేయట్లేదంటావు, కానీ నువ్వు చిన్న చిన్న ఆచారాలతో నువ్వు దినాలు, సంవత్సరాలు, మాసాలు అని నువ్వు ఆచరిస్తున్నావంటే చాలా జాగ్రత్తగా నువ్వు పరీక్షించుకో. చాలా జాగ్రత్తగా నువ్వు పరీక్షించుకో. మీరు అందరూ నూతన సంవత్సరం చేస్తారు, కానీ నిజంగా నాకు ఆ నూతన సంవత్సరం పట్ల ఏముండదు. ఈరోజు నేను బ్రతుకున్నాను, రేపటి గురించి నేను ఆలోచిస్తున్నాను. రేపటి గురించి నేను దేవుని ఆరాధించాలి, కాబట్టి ఈరోజు నేను ప్రార్థన చేసుకొని పడుకుంటాను అంతే. రేపటి గురించి ఆలోచించాలి, ఈరోజు నేను ప్రార్థన చేసుకొని పడుకుంటాను. దేవుడిచ్చిన ప్రతి విషయానికి కృతజ్ఞత తెలియజేయి. దేవుడిచ్చినటువంటి భార్యని పట్ల కృతజ్ఞత చెప్పు. దేవుడిచ్చిన బిడ్డల పట్ల కృతజ్ఞత తెలియపు. దేవుడిచ్చిన ఒక మంచి ఇల్లును కృతజ్ఞత చెప్పు. దేవుడు కారు ఇచ్చాడా, బైక్ ఇచ్చాడా, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడా, దేవునికి కృతజ్ఞత చెప్పు. దీన్ని బట్టి నువ్వు దేవుడిని కృతజ్ఞత తెలియజేస్తూ ఆ దినాన్ని నువ్వు దేవునిలో ఉండు. ఆ దినాన్ని నువ్వు దేవునిలో ఉండు, సంతోషిస్తావు. కాబట్టి ఎప్పుడు గురించి దినములు, సంవత్సరాలు, మాసాలు, క్రీస్తు ప్రభువారి పుట్టుక, క్రీస్తు ప్రభువారి మరణం, దేని గురించి చింతించబాకు. ప్రాముఖ్యంగా ఆయన శిలువ మరణం ఎందుకు అన్నాడంటే, నీ పాపము నీ అపరాధము. ఇంకో గొప్ప మాట ఏంటంటే, నీ నిలకడ లేని స్థిరత్వము. క్రైస్తవ్యంలో నిలకడ లేని స్థిరత్వం గురించి ఆయన ఇంకా ప్రసవ వేదన పడుతున్నాడు. ఆయన ఇంకా నొప్పి పడుతున్నాడు, బాధ అనుభవిస్తున్నాడంట. ఇంకా మీరు స్థిరపడలేదు, ఇంకా ఎప్పుడు స్థిరపడతారు అంటున్నాడు. ఇంకా క్రైస్తవ్యంలో ఎప్పుడు స్థిరపడతారు? నా రాజ్యం వస్తుంది, నీ మరణం దగ్గరైపోతుంది, నేను ఎప్పుడు వస్తానో తెలీదు, కానీ నువ్వు ఇంకా స్థిరంగా లేవు కదా అంటున్నాడు దేవుడు. ఆలోచిస్తున్నారు. దయచేసి ఈ మూల పాఠముల విషయం, అంటే ఈ బోతలు మన పుట్టుక కంటే ముందు ఈ భారతదేశంలో ఎక్కువగా ఆచారాలు అన్నమాట. ఇవన్నీ ఆచారాలతో నిండుకొని ఉన్నాము. ఈ గలతీలకు రాసిన వాళ్ళు కూడా ఆచారాలతో వస్తూనే క్రీస్తు ప్రభువారిని మధ్యలో నమ్ముకొని ఈ ఆచారాలని విడిచిపెట్టకుండా వాటితో సహా దేవుణ్ణి గణపరుస్తున్నారు. కాబట్టి అపోస్తుడైన పౌలు గారు గలతీలకు ఆ పత్రిక రాశారు. ఎంతకాలం మీరు ఇంకా వ్యర్థంగా ఆలోచన చేస్తారు? ఎంతకాలం మీరు ఇంకా క్రైస్తవులుగా వ్యర్థంగా పిలువబడుతున్నారు? ఈ పనికిమాలినటువంటి ఆచారాలను వదిలిపెట్టేయండి, వాటన్నిటిని విడిచిపెట్టేసేయండి. నీ దగ్గర గొప్ప శక్తిమంతుడు దేవుడు, మన దేవుడు, గొప్ప బలం కలిగినటువంటి వాడు మన దేవుడు. నీ పాపము నిమిత్తము మీరు పూజించే దేవుళ్ళు ఆ పాపమును తీసివేస్తాడంటే తీయలేడు. ఆ సాధ్యం ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉన్నది. కాబట్టి ఆయన పట్ల ఉండండి, ఆయన ఆలోచన, ఆయన తలంపు కలిగి ఉండండి. ఇప్పుడు వరకైతే మీరు ఈ మూల పాఠముల చేత, ఈ భూతముల చేత, ఈ ఆచారాల చేత మీరు దాసీలుగా ఉంటున్నారు. ఇక్కడ మనందరం కూడా పాపమునికి దాసులుగా ఉన్నాము, అపవాదికి దాసులుగా ఉన్నాము. చెడ్డ ఆలోచనలకి, చెడ్డ తలంపులకి, బలహీనతకి, ఇంకా బద్ధకానికి, దేవుని సరిగ్గా ప్రార్థించకపోవడానికి, వీటన్నిటికీ మనం బలహీన పడిపోయి అపవాదికి దాసులుగా ఉన్నాము. మనం స్వతంత్రులుగా ఉన్నాము. మీ ఆత్మను స్వతంత్రంగా ఉంచండి. మరలా చెప్తున్నాను, ఎప్పుడు చెప్పిందే, లోకాన్ని చూసి దేవుణ్ణి అంచనా వేయొద్దు. అన్యులు బాగా డబ్బులు సంపాదించి, అన్యులు బాగా ఎదుగుతున్నారు, వాళ్ళు చక్కగా నిలబడ్డారు, కాబట్టి వాళ్ళు బతకలేంది మనం ఎందుకు బతకలేము, క్రీస్తు లేకుండా మనం బతకలేమా అని చాలా మంది అనుకోవద్దు. దయచేసి లోకాన్ని చూసి దేవుణ్ణి మనం అంచనా వేయకూడదు. లోకాన్ని చూసి దేవుణ్ణి అంచనా వేయకూడదు.
ఈరోజు నువ్వు నిలబడ్డావు, ఈరోజు నిలబడ్డావు అంటే దేవుని యొక్క కృప వల్ల, దేవుని యొక్క ఆలోచన వల్ల, దేవుని యొక్క నడిపింపు వల్ల. ఆ బయట ఉన్న వారి కంటే ఇక్కడ కూర్చున్న మనందరిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తున్నాడో అంతే ఎక్కువగా శిక్షిస్తాడు కూడా. అర్థమవుతుంది కదా? మనల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడో అంత ఎక్కువగా శిక్షిస్తాడు. ఇది ఒక గొప్ప ధన్యత ఇక్కడ కూర్చుండటం అనేది. ఇక్కడ నుండి నువ్వు మరణించావంటే, ఇక్కడ ఇందులో ఉండి నువ్వు మరణించావంటే నీ జీవితం గొప్పది, నీ బ్రతుకు గొప్పది, నీ ఆత్మ గొప్పది. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావు. సంఘములో ఉండి సంఘము దాటి నీ ఇష్టానుసారంగా బ్రతికి బయటికి వెళ్ళావంటే మాటలేదు. ఏమవుతుందో చెప్పలేము. అందుకే అంటున్నాడు, ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను దాసులుగా మేము ఉన్న మీ అందరినీ, దాసీలుగా ఉన్న మీ అందరినీ విడిపించి నా సంఘంలో నేను కూర్చోబెట్టుకున్నాను. అందుకే అంటున్నాడు, మరలా మీరు ఆ దాసత్వానికి మీరు వెళ్ళకండి, ఆ దాస్యమునకు పోకండి అని మాట్లాడుతున్నాడు దేవుడు. అర్థమవుతుంది కదా అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త కలిగి వినండి. అయితే మనం ఇంకా ముగింపుకు వస్తున్నాం. మనము శరీరానికి దాసులము కావు. ఓకేనా? శరీరానికి దాసులము కాము. దేవుడిచ్చినటువంటి ఆత్మను బట్టి మనం నిలకడగా ఉండి యజమానుడైనటువంటి దేవునికి కుమారులం. మనం దాసులం కాదు, స్వతంత్రులం, దేవుని కుమారులం. మనం కుమారులుగా పిలువబడుతున్నాం. ఈరోజు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన ప్రతి ఒక్కరం ఏమవుతున్నాం? కుమారులుగా పిలువబడుతున్నాం. ఓకేనా? ఇప్పుడు మరి రక్షణ పొందినటువంటి వారు ఎక్కడున్నారంటే ఇంకను వారు దాసులుగానే ఉన్నారు. చూడండి, అది కూడా చదివి వినిపిస్తారు. 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. క్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు వారసుడు ఆయనే. ఆయన వారసుడు అయినప్పటికీ ఇంకను బాలుడుగానే ఉన్నాడు. కాబట్టి అతనికి దాసునికి ఏ భేదం లేదంట. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలోనే ఉన్నాడు. అందుకే తండ్రి చిత్తము వచ్చే వరకు ఆయన స్వార్థ ప్రకటించడం మొదలు పెట్టల. తండ్రి చిత్తం. అందుకే మనకు ఆయన కొంత పెద్దయిన తర్వాత నుంచే క్రీస్తు ప్రభు వారి స్వార్థ అనేది మొదలైంది. ఆయన బాల్యం గురించి తెలిసిందా? లేదు. ఎందుకంటే ఆయన గృహ నిర్వాహకంలోను సంరక్షణలోను ఒక బాలుడుగానే ఆయన ఉన్నాడు. ప్రభు దినం వచ్చే వరకు ఆయన బాలుడుగానే ఉన్నాడు. అటువలే ఈ మూడో వచనం చూడండి జాగ్రత్తగా. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. మనం కూడా ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠములు, నాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు, దేవునికి సంబంధం కానివన్నీ ఈ లోకానుసారమైనటువంటి ఆచారాలే, మూల పాఠాలే, భూత వైద్యాలు, ఇవన్నీ వీటిని దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వాడిని విమోచించడకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున, ఇప్పుడు దాస్యం నుండి విడిపిస్తున్నాడు, స్వతంత్రులుగా చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, మరియు మీరు కుమారులై ఉన్నందున ఏమంటున్నాడు చూడండి, నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. మన హృదయంలోనికి దేవుని ఆత్మను పంపెను. ప్రతి ఒక్కరు ఆ మాట అండర్లైన్ చేసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అండర్లైన్ చేసుకోండి. 6వ వచనం. దేవుని తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ మీరందరూ అపవాది ఆలోచనలు మీకు తెలుసు, దుష్టుడి సంబంధికులు వాడి ఆలోచనలు మీకు తెలుసు.
అట్టివి గనక మీరు జరిపిస్తే మీరు అపవాదికి దాసులై ఉంటారు. అపవాదికి దాసులై ఉన్నవాడు ఎప్పటికీ స్వతంత్రుడు అవ్వలేడు. దాసుగా చనిపోతారా, స్వతంత్రులుగా చనిపోతారా, అది దేవుడు మీ చేతిలో పెట్టాడు. అది దేవుడు మీకే ఇచ్చాడు ఆలోచన. ఆ ఆలోచన మీకే ఇచ్చాడు. ఈ రోజుకి అనేక మంది ఇంకా బాప్తిసం తీసుకోలేదు వారు, రక్షణ పొందనటువంటి వారు ఉన్నారు. అసలు వాటిని గూర్చి ఆలోచన లేదు, దేవుని గురించి ఆలోచన లేదు, నిజమైనటువంటి దేవుని గురించి ఆలోచన లేదు. నిజంగా దేవుడు ఉన్నాడు అంటే నువ్వు గుర్తుంచుకో, నువ్వు ఎంతసేపు నీ ముక్కు మూసుకొని బతకగలవు? నీళ్ళలో ఎంతసేపు ఉండగలుగుతామా? ఉండలేము. నీ దగ్గరే 100 కారణాలు ఉన్నాయి. దేవుడు ఉన్నాడు అనడానికి మన దగ్గరే 100 కారణాలు ఉన్నాయి. ఆ గుండె ఎట్ట కొట్టుకుంటుందో తెలియదు, డబ్బు అని కొట్టుకుంటూనే ఉంటుంది. ఏదన్నా కరెంటు పెడితే ఇంజిన్ ఏదో మోగుతూ ఉంటుంది, బ్యాటరీ కానీ కరెంట్ కానీ పెడితే ఇంజిన్ రన్ అవుతూ ఉంటుంది, కానీ ఈ గుండె కొట్టుకుంటుంది. రక్తంతో గుండె కొట్టుకుంటుంది, రక్తం వెళ్ళడం వల్ల కొట్టుకుంటుంది. మరి అందులో అంత సైన్స్ అయిన నిజంగా నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసింది ఒకటి, అది దేవుని యొక్క ఆలోచన. ఈ కన్ను చాలా ఇది ఎంత చిన్నదైనా సరే చాలా ప్రమాదకరమైనది. అయినా సరే మనం ఈ కంటితో లోకాన్ని అంతటిని చూస్తున్నాం, ప్రతి రంగును గుర్తుపెడుతున్నాం, ప్రతి విషయాన్ని చూడగలుగుతున్నాం. అంటే అది ఎట్లాగా? దేవునిది. నువ్వేనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసావా కళ్ళు? నీ వల్ల సాధ్యం అవుతుందా? కావట్లా. నీ ఆలోచన బ్రెయిన్లో నువ్వు స్టోర్ చేసుకుంటున్నావు, ఇది ఎవరి ఆలోచన? దేవునిది. అంటే దేవుడు ఉండడాన్ని అనడానికి నీ దగ్గర 100 కారణాలు ఉన్నాయి, కానీ ఇంకను మనం ఈ లోకంలో పడిపోయి దేవుడు లేడు అని పనికి మాలిన వాళ్ళలాగా మనం ఆలోచన చేస్తాం. పనికొచ్చే వారం కాదు. దేవుడు లేడు అనేవాడు ఎప్పుడు ఏమవుతాడు? పనికి మాలిన వాడే అవుతాడు. అంతేనా? అంతే అవుతారు. కాబట్టి ఆలోచన చేయండి. మనం ఇంకను ఎవరికి దాసులుగా ఉన్నామంటే దుష్టుడి ఆలోచనకి, అపవాదికి దాసులమై ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ స్వతంత్రులుగా చేశాడు. మరలా దాసత్వానికి మీరు పోవద్దు అంటున్నాడు, దాసితనానికి పోవద్దు అంటున్నాడు. ఒక యజమానుడి కింద మరలా పనికి మీరు వెళ్ళొద్దు అంటున్నాడు. మీరు స్వతంత్రులుగా పిలువబడ్డారు కాబట్టి స్వతంత్రులుగానే ఈ లోకంలో మీరు జీవించాలి. ఈ గలతీయులకు రాసిన వారికి ఎలాగ రాశాడు? ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు మనకు రాస్తూ బ్రతిమలాడుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మరలా చివరి మాటకు వస్తున్నా. ఈ అబ్రహాముకు శారా అలాగే హాగరు ఉన్నారు. హాగరు అనేది శరీరమును బట్టి ఆ దాసితనానికి వారు వెళ్ళిపోయారు. అయితే దేవుని వాగ్దానం బట్టి, అంటే దేవుని మాట చేత వారు గర్భఫలాన్ని పొందారు. కాబట్టి అబ్రహామును ఆశీర్వదించాడు, దేవుడు మాట్లాడి ఆశీర్వదించాడు. కాబట్టి ఈ వాగ్దానము అబ్రహాము ఎలా పుచ్చుకున్నాడు? ఈ వాగ్దానము దేవుడు అబ్రహాంకి ఎలా ఇచ్చాడు అంటే అబ్రహాముకున్న విశ్వాసమును బట్టే దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. కాబట్టి మనలో విశ్వాసం ఉన్నప్పుడు మనము కూడా అబ్రహాము వాగ్దానమును బట్టి అబ్రహాముకు వారసులుగా ఉంటాము. మనది ఇజ్రాయేలు కాదు కదా, మనం సున్నతి లేదు కదా, మనం ఆ గోత్రం చెందిన వారం కాదు కదా అని మీరు అనుకుంటే పొరపాటు. మనల్ని ఎవరు ఏకం చేశాడు? క్రీస్తు ప్రభువారు ఏకం చేశారు. కాబట్టి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం మనకు కూడా, అబ్రహాము పట్ల అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉందో మనము కూడా అంత విశ్వాసమును సంపాదించుకోవాలి. ఆ విశ్వాసము నీకు ఉండాలి. కాబట్టి నిజంగా నువ్వు దేవుడు నీ యజమానుడని విశ్వాసముతో నమ్మినప్పుడు నువ్వు స్వతంత్రుడిగా ఉంటావు. లేదు ఇంకా నువ్వు డౌట్ పడుతున్నావంటే ఈ లోకానికి నువ్వు దాసుడైపోతావు, ఈ లోకానికి దాసుడు అయిపోతావు. దాసుడు ఎప్పుడు చనిపోయిన తర్వాత నీ మరణానికే ఉంటాడు. ఆలోచన చేయండి. స్వతంత్రుడిగా నువ్వు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా ఉంటేనే దేవుని రాజ్యం నువ్వు స్వతంత్రించుకుంటావు. మరొకసారి చెప్తున్నాను, సంవత్సరాలు, దినములు, ఉత్సవాలు, మాసాలు అవి మంచివి కావు. 25వ తారీఖు అంత మంచిదైతే ఎవరు చనిపోరు. 25వ తారీఖు అంత మంచిదైతే ఎవరు చనిపోరు. దేవుని పుట్టినరోజు చచ్చిపోవడం ఏంటి అంటారు, అంతే కదా? అరే దేవుని పుట్టినరోజు అయ్యగారులు చనిపోయారు, క్రిస్మస్ జరిపిన అయ్యగారులు సాయంకాలానికి చనిపోయారు, ఎక్కువ తినేసి. నిజంగా అర్థం చెప్తున్నానా? మీకు తెలీదా?
ఉంటారు. పలానా రోజు అనేది లేదు. మనకి ప్రతిరోజు దేవుడు ఇచ్చిన ధన్యతే. ప్రతిరోజు ఈరోజు లేచామంటే సంతోషమే. ఈరోజు లేచి బ్రతికామంటే సంతోషమే. కాబట్టి మీ ఆలోచన, మీరు క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు, దేవుడి ఆలోచన ప్రకారం వెళ్ళండి. ఒకరోజు మంచి బిడ్డలకు పెళ్లి ఏర్పాటు చేసుకుంటున్నారు. చక్కగా ప్రార్థనలో ఉండండి. మీరు ప్రార్థనలో ఉండండి. ఏ తేదీ కావాలి, ఏ రోజు కావాలి, ప్రార్థనలో దేవుని అడగండి. అయా మంచి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను, మరి నీ చిత్తం ఏమై ఉందో, ఏ రోజు నువ్వు జరిపించాలనుకుంటున్నావో, ఏ రోజు జతపరచాలనుకుంటున్నావో ఆ రోజు మేము పెళ్లి చేయాలని దేవుణ్ణి అడుగు. పూజారిని కాదు, ఇంకా బేపనయ్య గారిని కాదు, ఇంకెవరినెవరినో కాదు. వాళ్ళు అంత తెలివి వాళ్ళు అయితే అంత మంచిగా జరుగుతుంది. మరి ఈవెన్ వాళ్ళకు కూడా మంచి జరుగుద్ది. వాళ్ళ జీవితమే సరిగ్గా లేదు. అయ్యగారులకి ఎవరు ఆపరేషన్ చేయించుకోలేదు, పూజారులు ఎవరు చేయించుకునే వాళ్ళు ఉంటే చెప్పండి, నేను కూడా వెళ్ళి కూర్చుంటా ఆయన దగ్గర. చేయించుకుంటారు. కడుపు నొప్పి రాదా ఆయనకి? కడుపు నొప్పి రావా? జ్వరాలు రావా? వస్తాయి, సహజంగా మానవుడికి వస్తాయి. కాబట్టి ఇంకా నువ్వు అందుకే అంటున్నాడు, మీరు ఇంకా మూలపాఠం చేతే ఉంటున్నారు. ఆయన ఏదో చెప్పాడు కదా అని చెప్పి మీరు అది నిజమే కదా అనుకుంటున్నారు. కాబట్టి ఆలోచన చేయండి. ఇటువంటి విషయాలకు మీరు ఇంకా దాసులుగానే ఉన్నారు. అన్యాచారాలకు దాసులుగానే ఉన్నారు. భారతదేశంలో అనేక మంది అని ఇది హిందువుల దేశం కాబట్టి ఇంకనూ అన్యాచారాలతోనే మీరు నడిపిస్తున్నారు. వాటిని విడిచిపెట్టండి, లేదా మీరు వాటికి దాసులుగానే ఉండిపోతారు. ఆలోచన చేయండి. రాబో కాలమందు 2025వ సంవత్సరము గొప్ప సంవత్సరంగా ఉండబోతుంది. స్వతంత్రులుగా, సంతోషంగా దేవునిలో ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని మీరు హెచ్చరించుకోండి. మీ అంతరాత్మను బట్టి, మీ యొక్క మనసును బట్టి మిమ్మల్ని మీరు ఖండించుకొని దేవునికి నిజమైన బిడ్డలుగా ఉండవలసిందిగా కోరుకుంటూ వాక్యమైన మీ అందరికీ క్రీస్తు ప్రభువు నామమున వందనాలు. థాంక్యూ.